ఒకానొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది. అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్నా, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. ఆలోచన తట్టింది. అదే నా పథకం. ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్, ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి. నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. మ్యావ్, ఓం క్రీం ఆవ్ మ్యావ్ క్లీం, ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందరినీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళండి. మ్యావ్ క్రీం, ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు, ఏయ్ చిట్టెలుకలు, అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? భయపడక్కర్లేదు.
మనకి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా? అదే అవునవును, పూజే. దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీది చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్ళిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్ళిన మన వాళ్ళనందర్నీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా? అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడొద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్ళి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్ళిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు. అట్టు అట్టు, ఇవాళ మనకి ఎగ్జామ్ ఉంది కదా? అవునవును, ఈరోజు మనకి ఎగ్జామే. నువ్వేమైనా చదివావా? నేను ఇంకా ఏది చదవలేదు జిమ్మి. అబద్ధం చెప్పకు, నాకు అన్నీ తెలుసు. నువ్వు అన్నీ చదివి ముగించుంటావు. నిజంగా నేను ఏమీ చదవనే లేదు. నువ్వు ఇదేలాగానే పోయిన ఎగ్జామ్ కి కూడా చెప్పావు, కానీ నువ్వే క్లాస్ లో ఫస్ట్ వచ్చావు కదా. అది నా అదృష్టం బాగుండింది. నేను అప్పుడు చదవలేదు, ఇప్పుడు కూడా చదవలేదు. సరే సరే, ఇదిగో మన స్కూల్ కి వచ్చేసాం.
మీరు ఎందుకని స్కూల్కి ఇంత లేట్గా వచ్చారు? ఇక్కడికి వస్తూ ఉంటే ఒక పెద్ద పాము నన్ను పట్టుకుంది, ఇంకా తినాలని కూడా అనుకుంది. అబద్ధం చెప్పకు అట్టు. నేనెందుకు అబద్ధం చెప్పాలి? నేను చెప్తున్నది నిజమే. కావాలంటే జిమ్మీని అడగండి. అరే దేవుడా, ఎంత అబద్ధం చెప్తున్నాడో! అటు జాగ్రత్తగా వెళ్ళు, దోవలో పావులు ఏమైనా ఉంటాయి. నన్ను భయపించడానికి ప్రయత్నించకు. నన్ను పాము కాటేసింది. అది పావు కాదు అట్టు, అది చెట్ల నుంచి ఏమో పడింది. ఆ తర్వాత నువ్వు ఎలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చావు? మేము ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాం. నేను చాలా ధైర్యంగా నా కాల్ని పట్టుకున్న పాముని తీసి అడవిలోకి విసిరేశాను. నువ్వు ఆపుతావా? అది ముందు పావే కాదు, చెట్లో నుంచి పడినట్టుంది. నువ్వు ఎంత అబద్ధం చెప్తున్నావు? ఇది చాలా తప్పైన విషయం. అచ్చచ్చో, షేమ్, షేమ్. అచ్చచ్చో, షేమ్, షేమ్. ఏంటి అరుస్తున్నారు పిల్లలు? వెళ్ళి వాళ్ళ ప్లేస్ లో కూర్చోండి. ఏంటి అందరూ ఎగ్జామ్ కి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం టీచర్. ఏయ్, అక్కడే ఆగు. నేను ఇక్కడ నిలబడ్డా నీ కంటికి కనపడ్డం లేదా? లేదు, అది ముందు తినడం ముగించు. టీచర్, వాడు ఎప్పుడూ తింటూనే ఉంటాడు. సరే సరే, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ రోజు మీకు ఓరల్ ఎగ్జామ్ జరగబోతోంది. అందరూ దానికి సిద్ధంగా ఉన్నారా? Yes, teacher. మొదటి ప్రశ్న, అడవిలో ఉన్న వాళ్ళందరిలో చాలా బాగా పాడేది ఎవరు? కిట్టు చెప్తాడు. హే, ఎవరని చెప్పండి. కాకి కాకి. టీచర్, కాకి. తప్పు. దీనికి ఎవరు సరైన సమాధానం చెప్తారు? నేను చెప్తాను టీచర్. చెప్పు అటు. కోకిల. కోకిల చాలా బాగా పాడుతుంది. సబాష్, సరైన సమాధానం. చీటర్. అడవికి రాజు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం చిమ్మి చెబుతాడు. తెలీదు టీచర్. ఎవరు చెప్తారు? సరే, నువ్వే చెప్పు. సింహం. అద్భుతం. తరువాత ప్రశ్న, సరే చెప్పండి, పక్షుల్లోనే బాగా నాట్యం చేసేదెవరు? పొన్నం చెబుతుంది. టీచర్, నెమలి. అరే రారా, ఎందుకని ఆలస్యంగా వచ్చావు? అది నేను సరే సరే, వచ్చి కూర్చో. అరే, నువ్వు ఇక్కడ వచ్చి కూర్చోకు, ఇంకెక్కడైనా కూర్చో. నీ ఫ్రెండ్షిప్ అంత మంచిదేమీ కాదు. ఇలా రా, నా దగ్గర కూర్చో. ఇలా చూడు, ఆ నక్కతో అస్సలు చేరకు, సరేనా? అరే మిత్రమా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి మిత్రులే, తెలియని వాళ్ళు కాదు. చెప్పాలనిపించింది చెప్పేశాను. పూర్ణం సరిగానే చెప్తుంది. సెల్ఫిష్ గా ఉండే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా మిగతా వాళ్ళతో ఫ్రెండ్స్ గా ఉండేదే మంచిది. పిల్లలు, ఆ చిన్న నక్క మీద మీరు చూపించే ఫ్రెండ్షిప్ చూస్తే సంతోషంగా ఉంది. కానీ ఒక విషయం చెప్పండి, అందరూ అట్టును చూసి ఎందుకు దూరంగా వెళ్తున్నారు? మమ్మల్ని మోసం చేసే వాళ్ళ దగ్గర మేమెందుకు ప్రేమగా ఉండాలి? మాతో ఎప్పుడు అబద్ధం చెప్పే వాళ్ళతో మేమెందుకు ఫ్రెండ్స్ గా ఉండాలి? ఎప్పుడో వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళ దగ్గర మేమెందుకని ఫ్రెండ్స్ గా ఉండాలి? మీ మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నేను మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను. అందరూ ఎప్పుడూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడూ ఎవరిని దూరం చేసుకోకూడదు. మీరే మీ ఫ్రెండ్స్ చేసే తప్పుల నుంచి వాళ్ళని దూరం చెయ్యాలి. మేము ప్రయత్నిస్తాము టీచర్. అవును టీచర్. ఇంకా మేట మేము అట్టుతో ఎప్పుడూ ఫ్రెండ్స్ గానే ఉంటాం. ఇక్కడేగా ఆ ఎలుగు దేనిని దాచిపెట్టింది, సేకరించింది. ఇప్పుడు అది ఎక్కడ ఉందో చూస్తా. హో. హా. కానీ ఆ ఎలుగు ఇక్కడ ఉండే
ఏమైనను మనం వచ్చిన పని చూడాలి. లోపలికి వెళ్ళి చూస్తా. ఇవాళ ఏమైనా కడుపుకు సరిపడా తేనె దొరికింది. కష్టపడి సంపాదించా రకరకాల ఎత్తులతో నేను ఇక్కడ తేనె సేకరించి దాచిపెట్టి తిని ఎవరికి తెలియకుండా. ఇక్కడ అడవిలో ఉన్న చెరువుకు పోయి స్నానం చేసి వస్తా. ఏమి కావాలికా? ఎంతో హాయిగా ఉంది నాకు. ఆ? ఆ? ఆ, ఇప్పుడు ఇక్కడ ఉండే పట్టుబడదా. ఎంత త్వరగా తీసుకువెళితే అంత మంచిది. దొరికింది చాలు. ఇక ఏమి కావాలి? తృప్తిగా తాగుతాను. ఏమైనను ఈరోజు మాటలే రావటంలా. ఎందుకంటే ఈ ఒక్కరోజు కూడా కడుపు నిండా తేనె తాగింది లేదు. అయ్యో, ఇప్పటి వరకు సేకరించుకున్నది ఎప్పుడూ లేదు. పిచ్చివాడా, దాచిపెట్టిన తేనంతా తాగలేదు పాపం పిచ్చివాడు. ఇది దొంగతిలాగుందే. ఎన్ని రోజుల నుంచి ఈ దొంగనక్క ఎలుగన్న దాచుకుందా తేనెను ఎత్తుకుపోతుంది. నక్కన్న మహా జిత్తుల మారి. అవును కదా, నాకు నక్కన్నతో ఉంటే సరిపోతుంది. ఆకలి తీరుటకు ఒక దారి తెలిసింది. నక్కన్న ఒప్పుకుండే సరి నా యొక్క కళ తీరుతుంది. నక్కన్న శిష్యునిగా తీసుకుంటుందా అడిగి చూస్తా. ఒకసారి అడిగి చూస్తే నష్టమేమీ లేదుగా. అన్నా, నేను అబద్ధం చెప్పలేదు, నిజంగాను. ఆ? ఏమిటి ఇప్పుడు ఏదో అన్నావు? నేను చాలా గొప్పవాడినా. నాకు కావాల్సింది అదే. ఎవరు ఇలాగా అనలేదు. నీవు ఇప్పుడు అన్నది ఏమైనా దురుద్దేశముందా? అది ఏమి పట్టించుకోనులే. అన్నా, నాకు ఎటువంటి దురాలోచన లేదు. నిజంగాను నాకు ఎటువంటి దురుద్దేశము లేదు. ఉన్నది లేనిది లేక ఆకలి తీర్చుకుంటున్నాను నేను. మహా గొప్పవాడు అని చెప్పినా ఎవరు నన్ను నమ్మరుగా. అరే అరే, నా దగ్గర ఉన్నది ఏదైనా ఇస్తాననేగా నీ యొక్క ఆలోచన. అక్కడ నీళ్లు ఉన్నాయి, తాగేసి ఇక్కడ నుంచి వెళ్ళిపో. అదే మంచిది. అన్నా, నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను నీ యొక్క అభిమాని. అన్నా, ఈ అడవిలో నీవు గొప్పవాడవు. నేను చెప్పింది నీ శక్తి గురించి. అన్నా ఆకలితో ఉన్న చెట్టు పక్క నుంచి చూశాను. అందుకే అన్నను నేను అభినందించగా వచ్చా. ఏరా, మా నక్కలంతా మహా తెలివిగల వాళ్ళు తెలుసా? మరి కుటుంబమందరి కోసం అలాగా ఉంటాము. ప్రత్యేకంగా నేను అందరిలోకెల్లా తెలివిలో మహాజిత్తుల మారిని, తెలిసిందా? అన్న అన్నది అక్షరాల నిజమేగా. కానీ అన్నా, నన్ను కూడా శిష్యునిగా తీసుకుంటే నాకు కూడా ఆకలి తీరుతుందని పెద్ద కోరిక ఉంది. ఏయ్, అలాగే నీలాంటి ఒక చిన్న ఎలుగా నా శిష్యుడు అయితే ఇక ఇప్పటి నుంచి నా కీర్తి నీ వల్లే జరుగుతుంది కదరా. అన్నా, అలాగా ఏమి కాదు. నేను నిజంగా అన్నకు అభిమాని. అన్నా, నేను శిష్యునిగా ఉంటా ప్లీజ్. హేరా, ఇదేమి పెద్ద పని అనుకుంటున్నావా? మహా తెలివి శక్తి కలిసి ఉంటే ఏదైనాను చేయవచ్చును. ఇవి నీకు ఉన్నాయి,
అది సరేగా అన్నా, కానీ నేను అన్నకు శిష్యుడు అయితే నేను అన్నకు ఎంతో సహాయంగా ఉంటాను. ఆకలి తీరుటకు ఎక్కడి ఏమి ఉన్నాయో నేను చూసి చెబుతా. ఇది చెప్పే మాటలు ఆకలి తీరుట కోసమా లేక శిష్యునుగా చేరుటకా? ఇంకేమైనా ఉందా? దీని దగ్గర తెలివితేటలు ఉన్నాయి. ఏమైనను దీనిని నాతో ఉంచుకుంటా. దొరికిన దానిలో దీనికి కూడా చిన్న భాగం ఇస్తే పోలా. ఆకలి తెలుసు కాబట్టి అప్పుడు ఇక ఏమీ చెప్పనక్కర్లా. సహజమైన పనులకు ఎందనైనా నేర్చుకోవచ్చు. చూడటం, చేయటం. మరి దీనిలోనే ఉంది అసలైన పని అంతా. కావాలి మరి. అది అంత సరే గాని నేను నీకు దారి చూపిస్తానులే. అదేగా మంచిది నక్కన్నా. నక్కన్నా ఏమి చెబితే దానినే అనుసరిస్తాను. ఈ రోజే మనం చేయబోయే పని ఏమిటన్నా, నీ ఆకలి గురించి చిన్న పాఠం నేర్పుతా. అంతా నక్కన్నా దయే మరి. ఇప్పుడు నేను పాద పద్ధతిలో చేసే పని నీవు చూడనటువంటిది. ఒక్కరోజు ఒక చోటు కాని చోటుకు వెళ్ళ మనుషులు బాగా ఉన్న స్థలం. బాగా బలవంతుడైన వీరుడైన నన్ను చూసి బాగా భయపడే. ఉపాయం చేసి ఒక్కసారిగా కోడి గొంతు పట్టుకున్నా. కోడిని పట్టుకునటకు చాలా మంది ఉన్నారు. అది పెద్ద పని అనుకోలా. అదే సమయాన కర్రలతో మనుషులు నా వెంట పట్టారు. మనుషులు కొట్టి ఉంటారే. అదేమీ లేదు. కోడిని పట్టుకొని వస్తుంటే అయ్యో అమ్మో కొట్టద్దు, అయ్యో కొట్టద్దు, అమ్మో కొట్టద్దు, కొట్టద్దు. అది మరిచిపోలేని బాధ. ఒక కోడిని పట్టుకుంటానికి పోతే నా ఒళ్ళంతా హూనమయ్యింది. అన్ని దెబ్బలా? అరే లేదు లేదు, కోడులకు. కోడిని గురించి ఆలోచిస్తే ఇప్పుడు కన్నీరు వస్తుంది. కన్నీరా? కన్నీరు కాదరా, నోటి నుంచి. అది గుర్తుకు వచ్చింది. ఓ, అన్నకి మరిచిపోలేని సంకటనాది. అది తరువాత చెబుతా. కాని త్వరగా రా, మనం పులి ఉన్న చోటుకు వెళ్ళాలి. అక్కడున్న వాడిని పట్టుకోవాలి. పులులన్నీ ఎక్కడికో స్థానానికి వెళ్ళినాయి. రెడీ, 1 2 3. ఈ రోజే సాధించాలి పెద్ద విజయాన్ని. మనము బాగా వేడిగా చేసి పట్టుకొని తినాలి. ఈ రోజే నేను అనుకున్న కల నిజము కాబోతున్నది. ఈ పులులు అంతా తెలివిలేని వర్గమే అంతా. అవును కదా అన్నా? లేకపోతే ఇక్కడ ఉండగా ఎక్కడికో ఎందుకు పోతాయి? లేకపోతే ఇక్కడ ఉండగా ఎక్కడికో ఎందుకు పోతాయి? బుద్ధి లేని వారు గాడిదలాగా పనిచేస్తారు. అలాగే అన్నా. తెలివి కలవారు రాజులాగా జీవిస్తారు. ఏమైనను గాని భూలోకంలో బాగుండాలి. ఆమేన్. ఇక మనము రేపటి గురించి ఆలోచించాలి. అది ఇప్పటి నుంచే చెయ్యాలి. దానికి మార్గం నేను కనిపెట్టి ఉన్నా. అన్నా, ఏది ఆ ప్రదేశం? నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను. ప్రదేశము నేను నీకు చెప్పుతానురా, శ్రద్ధగా వినరా మరి. ఆ దొంగనక్క వల్ల జీవించుట చాలా కష్టముగా ఉంది. మన గుహలోకి వచ్చి మనం తెచ్చుకున్నది అది తింటుంది. ఇలాగే దానిని వదిలిపెడితే దానికి అలవాటు అవుతుంది. అలాగే మరి ఎన్నోసార్లు మన ఆకలికి తెచ్చుకున్నది ఎత్తుకు వెళ్ళింది, దానిని వదిలిపెట్టను. మనం జీవించుట ఎలాగా మరి? కొన్ని రోజుల ముందుట అది నా తోక పట్టుకొని నేను తెచ్చుకున్న పండ్లు అన్నీ మొత్తం ఎత్తుకు వెళ్ళింది. ఏమి చేయను?
ఇప్పటికీ అది అలాగే చేస్తుంది మరి. మనమందరం కలిసి సింహరాజుకు చెప్పితే చాలా మంచిది. అదే మనకు సరైన మార్గం. రాజుగారు, దానివల్ల మేమంతా ఆకలితో బాధపడుతున్నాము. మాకు ఇక వేరే దారి లేదు. మాకు న్యాయం చెయ్యండి. మీ అందరికీ ఉన్న బాధలు నాకు అర్థమయ్యింది, తీరుస్తాను. కాని ఆ దొంగనక మీరు చెప్పినట్టు మహా జిత్తుల మారితి. ఏదో ఒక ఉపాయం చేసి దానిని తప్పక పట్టుకుందాము. అప్పటిదాకా మీరంతా ఓపిక పట్టండి. ఇప్పుడు మనం కొంచెం దూరం పోవాలి. ఇది ఒక మంచి వ్యాయామము. మనకున్న బుద్ధి శక్తికి ఫలం తప్పక లభిస్తుంది. అన్నతో నేను కలిసి ఉంటాను. అందుకేగా ఒక శిశునిగా ఉన్నాను. ఒక అదృష్టమే నాకు. చాలా సమయం అయిందన్నా. మనం నడవటం మొదలు పెట్టినా లక్ష్యం చేరుకున్నామా? ఇంకా కొంచెం దూరం నడవాలి ఉంది శిష్యుడా. కాలు బాగా నొప్పిగా ఉంది అన్నా. అది నేను మొదటనే చెప్పానుగా. ఇప్పుడు మంచి రుచిగా ఉండేవి కావాలంటే మిత్రులారా, అది వస్తుంది. మీరు తయారుగా ఉండండి. అన్నా, మన సింహరాజు గుహనందు ఇష్టమైన ధాన్యాలు, పండ్లు చాలా ఉన్నాయి. అప్పుడు సింహరాజు దగ్గరికి వెళితే, వద్దు, దానికంటే ముందే పోయి అక్కడ ఉందాము. మీరు 2 రోజుల తర్వాత రండి. ఏమైనను నా కడుపు తిన్నంత తిండి దొరుకుతుంది. ఎంతో మంచి రుచికరమైనవి. హో, ఎందుకో అవి బాగలేదే అనిపిస్తుంది అన్నా. కడుపులో చాలా ఆకలిగా ఉంది మరి. అందువలన మనం చేసే పని ఎవరికీ చెప్పవద్దు. మనం తరువాత వచ్చి తిందాము. సింహరాజు 2 రోజుల తరువాతేగా వస్తుంది. అలాగా అయితే మనం అనుకున్న పని సులువే అవుతుంది. ఈ సమస్య అడవిలో ఎవరికీ తెలియదు. మనం ఈ పనిని ఎవరికీ చెప్పవద్దు. అన్నా, ఆ కుందేలు పులి మాట్లాడుకున్నది విన్నావా? వారు రహస్యంగా మాట్లాడుతున్నారు. ఆ చోటుకు వెళ్ళి మనం వాటిని తెచ్చుకుందాము. అలాగే మరి. అది సింహరాజు గుహ. చూసిపోవుట మంచిది కదా. చూడగుంటా లోపలికి వెళ్ళకు. ఏమైనా ఇప్పుడే ఆపరేషన్ మొదలు పెడతా. ఆ పులి, కుందేలు ఎంత తెలివి తక్కువి. రహస్యం ఎక్కడ మాట్లాడుకోవాలో తెలియదు. ఈ కాలంలో ఎవరికి ఇటువంటి బుద్ధి లేదు. తెలివితేటలలో నక్కన్న తరువాతే మరి. నీవు బయట కావలా ఉండు. నేను లోపలకు వెళ్ళి పని మొదలు పెడతా. అలాగే అన్నా, నేను ఇక్కడే ఉంటా. ఎరా నిన్ను నేను. అయ్యో, అది నక్కన్న అరుపులాగే ఉన్నదే. పెద్ద ప్రమాదమే అయి ఉంటుంది. లోపలికి వెళ్ళి చూస్తాను. ఎందుకులే వద్దు. నేను నక్కనలాగా చిక్కితే వద్దులే మరి. లక్ష్యం ఎలాగ ఉన్నా ఇక్కడ నుంచి పోతే బతుకుతా మరి. అదే మంచిది. అయ్యో, ఎలుగన్నా, నన్ను మన్నించు. అయ్యో.